ఓం శాంతి. ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో పాత ప్రపంచం మారి కొత్తగా అవుతుంది. ఈ యుగాన్ని మీరు మర్చిపోకండి. ఇప్పుడు ఇక పొరపాట్లు చేయకండి. ఇక్కడికి మీరు నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చారు. కావున దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. పొరపాట్లు చేసినట్లయితే దుఃఖాన్ని ఇస్తారు. తండ్రి ఎప్పుడు పిల్లలను దుఃఖాన్ని ఇవ్వరు. వారు మీకు డైరెక్షన్ ఇస్తారు. పిల్లలు నన్నొక్కరిని స్మృతి చేయండి. యోగులుగా అయినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు చాలా మధురంగా అవుతారు. మీ యోగము ఒకే రకమైన యోగము. వారి సన్యాసము వేరు, మీ సన్యాసము వేరు. మీరు పురుషోత్తమ సంగమయుగం యొక్క యోగులు. ఇంకెవరికి తాము పావనులైన యోగులా లేక పతితులైన భోగులా అనేది తెలియదు. అసలు ఈ యోగాన్ని గురించే తెలియదు. సంగమ యుగాన్ని ఎప్పుడు మర్చిపోకండి. దీన్ని మర్చిపోవడంతో మొత్తం జ్ఞానం అంతటిని మర్చిపోతారు. ఇప్పుడు మనం మారుతున్నామని పిల్లలమైన మీకు తెలుసు. తండ్రి వచ్చి ప్రపంచాన్ని కూడా మారుస్తారు. అలాగే పిల్లల్ని కూడా మారుస్తారు. వారు పిల్లలు అని అందరినీ అంటారు. మొత్తం ప్రపంచమంతటిలో ఏ ఆత్మలైతే ఉన్నారో వారందరూ పిల్లలే. ఈ దేవీ దేవతా ధర్మాన్ని తండ్రి తప్ప ఇంకెవరు స్థాపన చేయలేరు. ఈ ధర్మాన్ని బ్రహ్మ ఏమి స్థాపన చేయరు. కొత్త ప్రపంచంలో దేవీ దేవతా ధర్మమే ఉంటుంది. రామరాజ్యం ఎలా స్థాపన అవుతుంది అనేది పిల్లలైన మీకు తప్ప ఎవరికీ తెలియదు. రచయిత అయిన తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి రచయిత బీజరూపుడు. తండ్రి పిల్లలను అనంతంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. మొత్తం సృష్టి అంతా హింసాయుతంగా ఉంది. అందరూ ఒకరినొకరు హింసించుకునేవారే. మొదట కాండంలో ఒకే ధర్మం ఉండేది. తర్వాత ఆ కాండము నుండి 3 శాఖలు వెలువడతాయి. దేవీ దేవతా ధర్మమే పునాది వలె ఉంటుంది. కాండము నుండి చిన్న చిన్న శాఖోపశాఖలు ఎగరడతాయి. ఇప్పుడైతే ఈ వృక్షం యొక్క కాండమే లేదు. ఇటువంటి వృక్షం ఇంకేది ఉండదు. మొట్టమొదట ఈ భారత్ చాలా సుసంపన్నమైన ఖండంగా ఉండేది. ఇప్పుడు ఖాళీ అయిపోయిన కారణంగా హిందుస్థాన్ అన్న పేరు పెట్టారు. మొదట భారత్ ధన సంపదలతో పవిత్ర సుఖశాంతులతో అన్నింటితో నిండుగా ఉండేది. ఇప్పుడు దుఃఖాలతో నిండుగా ఉంది. మొట్టమొదట తండ్రి గురించి అర్థం చేసుకోవాలి. తండ్రి గురించి తెలుసుకోకపోతే ఏ రహస్యము బుద్ధిలోకి రానే రాదు. కావున అనంతమైన తండ్రి ఎవరైతే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారో వారిపై నిశ్చయం కూర్చున్నాక ముందుకు వెళ్ళాలి. జీవన్ముక్తి అనేది ఒక్క క్షణంలో లభిస్తుంది. అయినా కానీ స్మృతి యాత్రకు సమయం పడుతుంది. ముఖ్యంగా స్మృతి యాత్రలోనే విఘ్నాలు కలుగుతాయి. అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. యోగులుగా అవడం ద్వారానే మళ్ళీ ఈ దేవతలుగా అవుతాము. నాకు కూడా అందరూ పిల్లలే. ఈ బాబా ఎంతో ప్రేమగా పిల్లలను సంభాలిస్తారు. వారి పాలనను చేస్తారు. పిల్లలు పొరపాట్లు చేయకండి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. పొరపాట్లు చేస్తున్నారంటే దుఃఖాన్ని ఇస్తున్నారు. తండ్రి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వరు. కానీ ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు దీన్ని టవర్ ఆఫ్ ప్యూరిటీ, టవర్ ఆఫ్ సైలెన్స్ అని అనడం జరుగుతుంది. ఇది ఉన్నతోన్నతమైన స్థానం కదా. ఎవరైనా కోపంలో ఉంటే వారు అందరినీ అశాంతపరుస్తారు. ఈ యోగ బలం ద్వారా మీ నోటి నుండి మొత్తం చెత్త అంతా తొలగిపోతుంది. చదువు ద్వారా ఇలా చెత్త తొలగదు. పవిత్రంగా అవ్వడంలో మహావీరులుగా అవ్వాలి. స్మృతి యాత్ర ద్వారా లోపల ఉన్న చెత్తను తొలగించి వేయాలి. తమ శాంత స్వధర్మంలో స్థితులవ్వాలి. అశాంతిని వ్యాపింప చేయకూడదు. తండ్రి ఏవైతే రైట్ విషయాలను వినిపిస్తారో వాటిని వినాలి. చెడును వినకూడదు. తప్పుడు విషయాలను వినకండి. అందరినీ సుజాగృతులుగా చేయండి. పురుషోత్తమ యుగములో పురుషోత్తములుగా అవ్వండి మరియు తయారు చేయండి. ఆత్మిక శక్తి ఆధారంగా తన యొక్క శక్తిని అనుభవం చేసే సదా ఆరోగ్యవాన్ భవ. హృదయంతో తనువుతో పరస్పర ప్రేమతో సేవ చేసినట్లయితే సకల తప్పకుండా లభిస్తుంది. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.